హాయ్ హలో వెల్కమ్ టు విద్యా ముచ్చట్లు. ఇదైతే మా పిన్ని వాళ్ళ ఊర్లో నేను చేసుకున్న వినాయకుడి దగ్గర పూజ అండి. మా ఆయన నేను ఇద్దరం కలిసి చేసుకున్నాము. మీరు ఫస్ట్ బ్లాగ్ చూసి ఉంటే నేనైతే ఫస్ట్ వినాయక చవితి రోజు మా మామయ్య వాళ్ళ ఊర్లో చేసుకున్నాను. నెక్స్ట్ డే మా పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్ళాను. అక్కడ ఉన్న వినాయకుడి దగ్గర అయితే పూజ చేసుకున్నాను. వినాయకుడి పూజకైతే మేమైతే చాలా ప్రసాదాలు చేసాము. శనగలు, పెరుగన్నము, సిరాపురి, రవ్వ లడ్డునైతే మేము ఇలా చిన్న ఉండలుగా కట్టేసాము. ఉండ్రాళ్ళ టైప్లో పులిహోర అన్నీ అయితే మేము ప్రిపేర్ చేసామండి. మా పిన్ని అయితే చాలా కష్టపడి ప్రిపేర్ చేసింది. అలాగే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఒక అక్క ఉంటుంది, ఆ అక్క కూడా ఇద్దరు కలిసి చేశారు. వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ మధ్యన నాకు వీడియో ఎడిట్ చేయడం కుదరలేదు, అందుకే లేట్ అయిపోయింది. మా పిన్ని వాళ్ళ ఊర్లో అయితే ఇవన్నీ ముందుగానే మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. పువ్వులు, పండ్లు అన్నీ పూజకి అయితే కంప్లీట్గా రెడీ చేసి పెట్టేసుకున్నాం. అలాగే స్వామివారి కోసమని మేమైతే శనగల మాల అయితే చేసామండి 108 దాంట్లతోని. తర్వాత వెళ్ళి పూజ అయితే చేసుకున్నాము. అసలు మేము పూజ చేస్తామని అనుకోలేదు, ఎందుకంటే మా ఆయన అయితే రావాలండి. ఆయనకైతే డ్యూటీలు ఫుల్గా ఉన్నాయి, కుదరదు అనుకున్నాం. కానీ ఆ వినాయకుడు మాతో పూజ చేయించుకోవాలనుకున్నాడు, అందుకే మా ఆయన ముందుగానే అయితే వచ్చేసాడు. ఎంత బాగా జరిగిందంటే పూజ హడావిడిగా అయిపోయినా కూడా పూజ చేసినంతసేపు మాత్రం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాం. మా పిల్లలు అయితే అక్కడ బాగా సతాయించారండి. మా పిన్ని వాళ్ళ ఊరికి రెగ్యులర్గా వెళ్ళకపోయినా అప్పుడప్పుడు అయితే వెళ్తుంటాము, ఇయర్లీ వన్స్ అలా. అక్కడైతే అందరికీ నేనైతే పరిచయము, నన్ను అందరూ పలకరించారు. ఎంత బాగా ట్రీట్ చేశారంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే పూజ అయిపోయి హారతి అయితే ఇచ్చేస్తున్నామండి. పూజ మేమొక్కరమే కాదండి, మాతో పాటు ఇంకో జంట అయితే చేసుకున్నారు. 2 జంటలు కలిసి పూజ చేసుకున్నాం. మాతో పాటు మా పిన్ని వాళ్ళు అలాగే ఇంకో జంట అయితే కూర్చున్నారు. మొత్తం పూజ అయితే అయిపోయినాక చక్కగా అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నామండి. అక్కడ అందరూ ఎంత సపోర్టివ్ అంటే, పిన్ని ఇలాగ వీడియో తీస్తాను అంటే అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నామండి, ఫ్యామిలీ పిక్చర్స్. అలాగే అక్కడ ఉన్న అందరితో కలిసి మేమైతే పాటలు కూడా పాడాము హారతి ఇచ్చేటప్పుడు. నా వాయిస్ అయితే లాస్ట్లో వస్తుంది, వినండి. పాటలు పాడుతూ స్వామికి అయితే హారతి ఇచ్చేసాము. తర్వాత అందరికి ప్రసాదం అయితే పనిచేసి ఇలా మేమందరం గ్రూప్ ఫోటోలు అయితే దిగాము. అక్కడ దాండియా కూడా ఆడామండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫాలో కొట్టేయండి.